శ్రీ గురు గణేశ శారదాంబాయై నమః. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 6వ శ్లోకం. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. యుధామన్యుడు, ఉత్తమౌజుడు, సుభద్రకుమారుడైనటువంటి అభిమన్యుడు, ఉపపాండవులు అంటే ద్రౌపదీదేవికి పుట్టినటువంటి సంతానమైన 5గురు కూడా మహారథులై అయ్యున్నారు. వారందరూ అక్కడ యుద్ధానికి ఉన్నట్టుగా సుయోధనుడే ద్రోణాచార్యుడితో మాట్లాడుతున్నాడు. యుధామన్యుడు, ఉత్తమౌజుడు వీళ్ళిద్దరూ కూడా చాలా అరివీర భయంకరమైనటువంటి యుద్ధం చేయగలిసినటువంటి యోధులు. వీళ్ళిద్దరూ కూడా ఈ యుద్ధంలో అర్జునుడికి 2 పక్కలా ఉండి శత్రువుల నుంచి అతనికి రక్షణ చేశారు ఒక పక్క. అలాగే సుభద్రాకుమారుడైనటువంటి అభిమన్యుడు, ఇతను చాలా యుద్ధ విద్యలన్నీ కూడా తన తండ్రి దగ్గర, గురువుల దగ్గర నేర్చుకున్నప్పటికీ పాండవుల 5గురితో పాటు సరిసమానమైనటువంటి శక్తి కలిగిన వాడిగా వీడిని గుర్తించాలి. ఎందుకు అంటే ఇతన్ని పద్మవ్యూహంలో లోపలికి ప్రవేశించినప్పుడు ఇతన్ని ఆపుదామని చెప్పి ఒక్కొక్క మహారథుడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ వీళ్ళందరూ ఒక్కొక్కరుగా వస్తే ఈయన్ని ఆపలేకపోతారు. ఆపలేకపోతే 6గురు యోధులు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, దుశ్శాసనుడు, ఇలాంటి యోధులైనటువంటి వాళ్ళ 6గురు ఇతన్ని ఆపి ఇతన్ని భయంకరంగా యుద్ధం చేసి తన చేతిలో ఉండేటటువంటి ప్రతి ఆయుధంతో యుద్ధం చేసి ఆ కురుక్షేత్రంలో పడిపోయాడు. అలాగే పాంచాలి యొక్క 5గురు కుమారుడైనటువంటి వాళ్ళు ప్రతివింధ్యుడు, శృతసోముడు, శృతకర్ముడు, శతానీకుడు, శృతసేనుడు వీళ్ళ 5గురు కూడా ఉపపాండవులై ఉన్నారు. వీళ్ళ 5గురు కూడా యోధులు, మహారథులు. ఒక్కొక్కరు కూడా 10,000 మందితో యుద్ధం చేయగలిసినటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని చూశారా అని చెప్పి అందరి గురించి ప్రస్తావన చేస్తున్నాడు. ఇందులో అభిమన్యుడు మినహాయించి మిగతా 5గురిని కూడా అశ్వత్థామ నిద్రలో ఉంటుండగానే సంహరించాడు. ఒక్కొక్కడు కూడా మామూలు యోధులు కాదు. ఇలాంటి యోధులతో ఉండేటటువంటి ఆ పాండవ సేనను చూసి వారిలో ఉండేటటువంటి వారికి తగ్గ ప్రతిద్వంద్వాన్ని మనమందరం ఎదుర్కోవాలనే విషయంతో ఈ విషయాన్ని ద్రోణాచార్యుడికి చూపిస్తున్నాడు సుయోధనుడు. ఇది ఈ శ్లోకం తాలూకా అర్థము, వివరణ. స్వస్తి, శుభం భూయాత్.